భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం దొప్పలపూడి గ్రామంలోని జగనన్న కాలనీలో గ్రామ ప్రముఖుల పేర్లు వీధులకు పెట్టిన శిలాఫలకాలను వారి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. గ్రామ ప్రముఖులు వాటర వెంకట్రావు మాట్లాడుతూ వినూత్నంగా వీధులకు పెద్దల పేర్లు పెట్టినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం జగనన్న కాలనీలో 1,05,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన త్రాగునీటి కుళాయిలు మరియు పైప్ లైన్లను ప్రారంభించారు. ఈరోజు చాలా సుదినం అమ్మ. మన గ్రామ ప్రజలందరికీ కూడా ఎక్కడా నేను చూడలేదు. ఇన్ని ఊళ్ళలో చాలా చోట్ల చూస్తున్నాను, కానీ ఊరి ప్రముఖుల పేర్లు ఆ వీధులకు పెట్టడం అనేది చాలా సరికొత్త వరబడిది. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఎమ్మెల్యే గారికి. నిజంగా మా అందరి తరఫున, గ్రామ ప్రజలందరి తరఫున, మా కుటుంబం తరఫున కూడా ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నేను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనపర్తి కొత్తూరులోను, అదేవిధంగా దొప్పలపూడి గ్రామంలోనూ కూడా 2 లేఅవుట్లు మరి పేద ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ 2 చోట్ల కలిపి సుమారు 2,300 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. అందులో సుమారు 1,500 మంది వరకు కూడా మరి నిర్మాణాలు వివిధ దశలో మరి వాళ్ళు ప్రారంభించడం, కొన్ని పూర్తి అవ్వడం కూడా జరిగింది. వీధులు కూడా చాలా ఎక్కువగా ఉండటం, ఈ వీధులకు కూడా మరి గ్రామంలో ఉండే ప్రముఖులు, అదేవిధంగా గ్రామానికి పూర్వం నుంచి కూడా విశేష సేవలు అందించిన ప్రముఖులకు పేర్లు పెట్టడానికి మేము నిర్ణయించాం. ఆ నిర్ణయం ప్రకారంగానే ఈ రోజున దుప్పలపూడి గ్రామంలో ఉన్నటువంటి కాలనీకి, ఆ గ్రామానికి సేవలు అందించిన, సహకారం అందించిన ప్రముఖులు సుమారు 18 మందికి ఇక్కడ మరి వారి పేర్లు పెట్టడం జరిగింది. అదేవిధంగా అనపర్తి కొత్తూరులో 42 మందికి వాళ్ళ అక్కడ ఉండే ప్రముఖులందరి పేర్లు కూడా మరి పెట్టడం జరిగింది. ఒక రకంగా ఇది చెప్పాలంటే వాళ్ళు చేసిన సేవకు, గ్రామానికి, గ్రామాభివృద్ధికి వారు చేసిన సేవకు వారి పేరు చిరస్థాయిగా ఉండే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ రకంగా మరి వారి పేర్లు పెట్టడం జరిగింది. ఇందులో అన్ని కులాల వారు, మతాల వారు, పార్టీల వారు ఉన్నారు. ఇందులో అవేవి వివక్షత లేకుండా గ్రామానికి ఎవరైతే మరి సహకారం అందించి సేవ చేశారో అటువంటి వారి పేర్లన్నీ కూడా మరి పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ.